రాష్ట్రంలో దేశంలో రెండు పార్టీల నడుమ పెద్ద లొల్లి నడుస్తున్నది. అవి ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. మా ఇద్దరి నడుమిట్లా పచ్చిగడ్డి వేసిన పెట్రోల్ లెక్కనే మండుతుందని చెప్పుకుంటారు. బీజేపీ వాళ్ళను గద్దె దించడే మా పని అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఢిల్లీలోనైతే లొల్లి ఇంకా పెద్దగానే ఉంటది. ఎవరన్నా చూస్తే వీళ్ళకి ఏదో గట్టి పంచాది ఉన్నది కావచ్చునని అనుకుంటారు. కానీ అసలు ముచ్చట ఏందో ఎరికేనా? రాష్ట్రంలో కేసుల మాఫీ కదా మొదలైనట్టే కోరుతున్నది. మొన్న ఓట్లప్పుడు అమిత్ షా సారు, కిషన్ రెడ్డి సారు మీద కేసులైనాయి. చిన్న పొలగాళ్లతోని ప్రచారం చేయించిందని కేసులు పెట్టిండ్రు. ఓల్డ్ సిటీలో ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ పువ్వు గుర్తు పట్టుకొని ఇద్దరు పిల్లగాళ్ళు ఇదికొచ్చిండ్రు. అగో చిన్న పిల్లగాళ్లతోని ప్రచారం ఎట్లా చేస్తారని అప్పట్లో కొందరు ఫిర్యాదు అయ్యే వరకు వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఈ కేసులకెళ్ళి ఇద్దరు సార్లను తీసేసిండ్రట. వాళ్ళు కావాలని పిల్లగాళ్ళని తీసుకురాలేదని, వాళ్ళు తప్పు చేయలేదని తీసేసిండ్రట. దీని మీద కోర్టోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. కానీ ఒక్క ముచ్చట మాత్రం సమజైతలేదు. మొన్న రేవంత్ సారు ఢిల్లీ పోయి మోడీ సారును, అమిత్ షా సారును కలిసి వచ్చిండు. అయాలనే చంద్రాలు సారు కూడా అమిత్ షా సారును కలిసిండు. ఆడికెళ్ళి రేవంత్ సారు హైదరాబాద్ కు వచ్చిన 2 రోజుల్లోనే అమిత్ షా సారు, కిషన్ రెడ్డి సార్ మీద కేసులు మాఫీ అయినాయి. మరి మాఫీ ఈడనే అవుతుందా లేకపోతే వేరే కేసులో మాఫీ దాకపోతుందా అనే ముచ్చట మీదనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రేవంత్ సారు, చంద్రాలు సారు కూడా కలుస్తున్నారు. ఈ నెల 24 తారీఖు నాడు ఓటుకు నోటు కేసు కోర్టుకు వస్తున్నది. మరి ఏమైతుందో చూడాలి.